ఏం పని పోతున్నావునా? నిన్న మంద అయినావా? ఎవరు మంద అయ్యి నువ్వేం మంద అయినా సరే నువ్వు మంద అయి ఫుల్గా నిద్రపోయినావు. ఓని అమ్మ మందు దాగి ఫుల్గా అనుకున్నాడంట, సరిచేకి నీళ్ళు పెట్టలేదంట. నువ్వనే చెప్పు అట్లా. పద్దెనిమిది వాత అంటాడు. 11:30కు మెలకు వచ్చిందా నీకు ఎంత తాగినా ఏం కాగదమ్మా? నీళ్ళు కూడా పోసుకోవా? ఓనా పోసుకుంటే కోటంతా ఓనమ్మా స్వామి చచ్చిపోతారని పుస్తకం కంటే నీళ్ళు పోసుకోవా? 2 నాలుగు బతుకుతావు ఏమన్నట్టు కదా అట్లా తిప్పేది. గుట్ట 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 తాగి అక్కడ పారేసేది ఇంకా అట్టే అంటనే బీడి అంటించేది. ఓన్లే మలాదలే సుక్క నీళ్ళు పోసుకోవడం లేదులేనా సారి సనగాటన్నా 90 వేయడము ఆడి వాతని కూలి 500 కొట్టడం నీకు అది లేని కాదు. ఈ ఊరు నాకు అర్థం అయిపోయింది, ఎందుకంటే నేను ఊర్లో లేను కదా, ఛానల్ కదా. అట్లా కాదు, పనికి వస్తానే సాయంత్రానికి డబ్బులు ఇస్తారా? పెద్దలన్నా నువ్వన్నారు చెప్పన్నా అతను రాదు. మొన్న 100 పడుతున్నాము ఆడికి చేనులోకి వచ్చిన పేమెంట్ అనద్దు. డబ్బులు ఇతని 5-6 మంది ఇట్లా చెప్పుకుంటుండే ఊళ్ళో వస్తారు. వాని సనగా ఈ పని అంతా వాడే నేర్పించింది అందరికీ. వాని పని కంటే కదా ఒక అర్ధగంట ముందు పోయింటారు. మనం పిలిచాం అనుకో అట్టుకో బయటికి వాళ్ళప్ప దీని వాళ్ళ టీ కాళ్ళ బీడీలు కాళ్ళ అంటాడు. వీళ్ళే తాళ్ళు కట్టుకొని వాడు ఆడున్నాడు తెలుసా, వాడు ఈడే ఉంటాడు. ఇంకా పోయి అప్పుడే వెయిట్ చేస్తున్నారు అంతా మన బ్యాచ్ అంతా. రేపు ఇస్తా అన్న వానా కొడుకు చూడే పేడ పట్టేట్టు పెట్టాను ఇళ్ళకెళ్ళ నేను ఇస్తాలే. 1000 కొట్టుకుంటున్నట్లే ఇంకే 2000 కొడతాలే. లేదు నా దగ్గర, రేపు 500 ఇస్తాలే. యాడు కాపురం ఉంది నేనే కోటీశ్వరనే. నువ్వు ఇప్పుడు కోటేశ్వరుడు ఎవరు చెప్పినారు? నాకు తెలుసు తెలుసు ఊనే కానీ మాట్లాడు. పాప బాగా గాడి నీకేం చెప్పు సనకాడికి పోరా పాప చెప్తుంది నెంబర్ అని చెప్పలే. నాకు బాగా అర్థమైందన్న, ఈ ఊళ్ళో ఇంకెవరిని పని తెచ్చుకోను, బయటనే తెచ్చుకుంటా. ఆటో 200 బాడీ పోతేమని కానీ ఈ తలకాయ నొప్పాడా? రూపాయి కుట్టుకోవచ్చు ఏమనో అన్నయ్య అల్లయ్య అంటాడు. నాయన అయితే నేను అల్లుడిపో రాబట్టాను అంతా చెప్పదే సంసారం వాళ్ళ నాకున్నా ఇట్లా ఆడి మరి ఆ పిల్లలు ఉన్నాక వాళ్ళ ఊరినే నామని చెప్తా అంటారు, నాది ఏంది ఉండదు. నువ్వు మతంగా 500 సార్కి మొక్కుతాను, ఈ కాలం మొక్కుతాను. ఆ పని ఏం చేద్దరు 10 మంది అంటారు. కాదలే పనికి డబ్బులు లేవు, ఎందుకంటే సాయంత్రం సాయంత్రం ఇత్తాలు ఇప్పించుకొని ఎవరు ఎలా చేస్తా బా చెప్పినా కదా. నేనేం చెప్పిన సాయంత్రం నువ్వు రావా అడిగి రా, అడివే మాట్లాడుకోపా. 5 రూపాయలు మళ్ళా బెంగళూరుకి పోయినది రేంజ్ లేదు. అది అలాది కదా, ఇది ఎలా అడివే మాట్లాడుకోపోరు. ఇంకా 2000 రూపాయలు కూర 2000 రూపాయలు ఒకటే పని పొన్ను 500 ఇప్పుడు ఇచ్చి మళ్ళా పడుతుంది కదా. నెంబర్ లేదు పట్టుకోరా అని అంటే